హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజైతే స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగానే నేను బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుని ఒక గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనిలోకి కావాల్సినవి అయితే చూపిస్తున్నా. ఆనియన్, మిర్చి, క్యారెట్, క్యాబేజ్, ఇంకా స్వీట్ కార్న్, కరివేపాకు ఇవి మాత్రం ఉంటే చాలు. ఇంకా దీంట్లోకి మనం ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని దాంట్లోకి ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్నవి, క్యారెట్, ఇంకా మిర్చి, ఇంకా క్యాబేజ్ ఇవన్నీ యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని చక్కగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుని ముందుగానే మనం బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారబెట్టుకుని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రైస్ని యాడ్ చేసేసుకుని దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం కొద్దిగా తగినంత ఉప్పు, ఇంకా మిరియాల పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా కారం యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అంతా కలుపుకోవాలండి. మంచిగా సిమ్లోనే పెట్టుకుని ఇదంతా కుక్ చేసుకోవాలండి. చక్కగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనం సాసేజెస్ కూడా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడైతే చూడండి చక్కగా కలుపుకుంటున్నాం కదా, ఇట్లా మంచిగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి టమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్ యాడ్ చేసుకుందామండి. చిల్లీ సాస్ యాడ్ చేసుకుని దీంట్లోకి సోయా సాస్, వెనిగర్ కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ సాసెస్ అన్నీ దానికి రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇంకా కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి.